ఏసీసీ ఏరియాలో జితేందర్ అనే వ్యక్తిని రివాల్వర్తో చంపుతారని బెదిరించిన కేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్లు మంచిర్యాల డీసీపీ భాస్కర్ తెలిపారు. శనివారం సాయంత్రం మీడియా సమావేశంలో వివరాల్ని డీసీపీ వివరించారు. నెన్నెల మండలం అవడంకు చెందిన జితేందర్కు ఆయన భార్యకు గొడవలు జరగగా మంచిర్యాలలోని తల్లిగారి ఇంటికి వచ్చిందన్నారు. భార్యను కలవడానికి జితేందర్ అత్తగారి ఇంటికి రాగా అవడంకి చెందిన అన్వేష్ అక్కడ ఉండగా ఎందుకు ఉన్నావని ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో అన్వేష్ రివాల్వర్తో చంపేందుకు ప్రయత్నించగా చుట్టుపక్కల వారు రావడంతో గొడవ సద్దుమణిగిందన్నారు. నిన్ను చంపుతానని అన్వేష్ బెదిరించడంతో శుక్రవారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా శనివారం రైల్వే స్టేషన్ వద్ద అన్వేష్ తో పాటు ఆయన సోదరుడు భానుప్రసాద్, నస్పూర్కు చెందిన మంతెన అశోక్లను అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుల నుంచి రివాల్వర్, మహారాష్ట్రలోని నాందేడ్లో కొనుగోలు చేసిన ఎయిర్ పిస్తోల్, కత్తి, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో ఏసీపీ ప్రకాష్, సిఐ బన్సీలాల్ పాల్గొన్నారు. ఐదో తారీఖు రాత్రి 9:30 గంటలకు ఒక ఫిర్యాది పోలీస్ స్టేషన్ జితేందర్ అనే వ్యక్తి నెన్నెల మండల్ అవడం గ్రామం అనే వ్యక్తి మంచిర్యాల టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి అతని భార్యకు అతనికి గొడవలు జరుగుతున్నాయి కాబట్టి అతని భార్య తల్లిగారు ఊరైన మంచిర్యాలలోని ఏసీసీ ఏరియాలో ఆమె వాళ్ళ ఇంటికి రాత్రి 9 గంటల సమయంలో ఈ కేసులో A1 నిందితుడు రామ్టెక్కి అన్వేష్ 23 సంవత్సరాలు, కార్ డ్రైవరు, అవడం గ్రామం, నెన్నెల మండలం. ఆ భార్యకు అతనికి లీగల్ ఇంటిమసీ ఉందని అనుమానంతో అత్తగారింటికి పోయి చూడగా ఇతను రాత్రి 9:30 ప్రాంతంలో ఆ ఇంట్లో ఉంటాడు. మా అత్తగారింటికి నా భార్య దగ్గరికి నువ్వు ఎందుకు వచ్చావని ఈ జితేందర్ గొడవ పడితే అతన్ని నెట్టుకుంటూ బయటకు తీసుకొచ్చి రివాల్వర్ తోటి బెదిరించి చంపుతా అని దగ్గరికి వెళ్ళి అత్యాయత్నం చేసే టైంలోనే చుట్టుపక్కల వీళ్ళు జనాలు రావడంతో నేను ఎప్పటికైనా చంపుతా అని పారిపోవడం జరిగింది. అదే విషయాన్ని మంచిర్యాల టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. దీనిలో భాగంగా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఈరోజు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో A1 అన్వేష్ 23 సంవత్సరాలు, కార్ డ్రైవర్, అవడం గ్రామము, నెన్నెల మండల్. A2 దుర్గం భానుప్రసాద్ 22 సంవత్సరాలు, సెంటరింగ్ వర్క్ చేస్తాడు, అవడం గ్రామం, నెన్నెల మండల్. A1, A2 సొంత అన్నదమ్ములు. A3 మంతెన అశోక్, ఇతను కూడా కార్ డ్రైవరు, 25 ఇయర్స్, శ్యామ్ నగర్, నస్పూర్ మండల్. వీళ్ళ ఫ్రెండ్. వీళ్ళ ముగ్గురిని ఈరోజు అరెస్ట్ చేసి వీళ్ళ దగ్గర ఉన్న రివాల్వర్, 3 లైవ్ రౌండ్స్ అండ్ నాందేడ్లో కొనుక్కొచ్చిన అని చెప్తున్నారు. ఇది ఎయిర్ పిస్టల్ అండ్ 2 చాకులు, వాళ్ళ దగ్గర ఫోన్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. ఈ కేసులో ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రామ్టెక్ అన్వేష్ అనే వ్యక్తి, దుర్గం భానుప్రసాద్ ఇద్దరు అన్నదమ్ములు. వీళ్ళు ఊళ్ళో కార్ డ్రైవర్గా సెంటరింగ్ వర్క్ చేస్తూ జలసాలకు అలవాటు పడి త్వరగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో వీళ్ళు గ్రామంలో ఉన్న జనాలకు తక్కువ రేటుకు బంగారము దొరుకుతుందని చెప్పేసి గోల్డ్ కోటెడ్ కాయిన్స్ని లక్ష్మణ అని ఇతరత్ర అంటే పబ్లిక్ని ఏ విధంగా అయితే మోసం చేయాలో ఆ విధంగా మోసం చేయడం అన్నట్టు. మీ దగ్గర పెడితే మీకు బంగారం వస్తుంది, అదృష్టం వస్తుందని ఒక టైప్ చెప్పడము, తక్కువ రేటుకు దొరుకుతుందని చెప్పడము, ఆ విధంగా చేసి అక్కడ కూడా వీళ్ళిద్దరితో పాటు కామెర మధు అండ్ దుగుట దిలీప్ అనే 2 వ్యక్తులు, మొత్తం 4 అవడం గ్రామంలో దాదాపు మాకు 2 కంప్లైంట్స్ వచ్చినాయి. నిన్ననే కేసు కూడా కట్టినాము. 2 కేసులు నిన్నెల పోలీస్ స్టేషన్ పరిధిలో చీటింగ్ మీద కేసు కట్టడం జరిగింది. చాలా ఓల్డ్ ఉన్నది. ఇది ఈ అశోక్ అనే వ్యక్తి, A3 అనే మంతెన అశోక్ అనే వ్యక్తి దగ్గర ఉంది. దీని హిస్టరీ ఏంటిదంటే ఈ A3 మంతెన అశోక్ వల్ల బావ 8 నెలల క్రితం చనిపోయాడు. అతను తోకల తిరుపతి. ఇతను గతంలో మంచిర్యాల జిల్లా PDOSU అధ్యక్షుడిగా పనిచేసినాడు. తోకల తిరుపతి బావగారు అండ్ ఇఫ్టులో ట్రేడ్ యూనియన్, సింగరేణి ట్రేడ్ యూనియన్లో ఇఫ్టులో కూడా నాయకుడిగా పనిచేశాడు. ఇందారం టేకుమట్ల వెళ్తూ ఉంటే రోడ్డు ప్రమాదంలో 8 నెలల కింద చనిపోయాడు. అతను బతికున్న టైంలో ఆ PDOSU అండ్ ఇఫ్టు ఆర్గనైజేషన్ చేసినప్పుడు అతని దగ్గర ఈ వెపన్ ఉండి వాళ్ళ ఇంట్లో పెట్టుకోకుండా సొంత బామ్మడిది అని అశోక్ ఇంట్లో పెట్టేవాడు. అతను అవసరం ఉన్నప్పుడు బయటికి తీసుకెళ్లేవాడు, తర్వాత వీళ్ళు ఇంట్లో ఉండేవాడు. అతను చనిపోయిన తర్వాత ఈయన దగ్గర ఉన్నది. వీళ్ళు కార్ డ్రైవర్స్ కాబట్టి
ఎట్లాగో వీళ్ళ దగ్గర ఈ పిస్టల్ ఇవన్నీ ఉన్నాయని చెప్తే నా దగ్గర కూడా ఒక వెపన్ ఉందని చెప్పడం, ఈ వెపన్ను వీడు ఈ A2 దుర్గం భానుప్రసాద్ తీసుకెళ్ళి అన్వేష్కి ఇవ్వడము, అన్వేష్ వీళ్ళ టీం అంతా ఈ నేరాలకు పాల్పడుతూ ఉండడము, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఈరోజు వీళ్ళని సాయంత్రం అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెడుతున్నాము. ఈ కేసుని చాకచక్యంగా ఛేదించిన ఇన్స్పెక్టర్ బన్సిలాల్ అండ్ SI సనతు మరియు వాళ్ళ టీము, ACP మంచిర్యాల గారిని అభినందిస్తున్నాము. వాళ్ళకు సూటబుల్ రివార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది.